तटिल्लेखा तन्वीं तपनशशिवैश्वानरमयी निषण्णां षण्णामप्युपरि कमलानां तव कला महापद्माटव्यां मृदितमलमायेन मनसा महान्तः पश्यन्तो दहति పరమాహ్లాదలహరి. మెరుపు తీగవలే సూక్ష్మమైనది, సూర్యచంద్రాగ్నులమయమైనది, మూలాధార స్వాధిష్టాన మణిపూర అనాహత విశుద్ధ ఆజ్ఞాచక్రములు అనబడే 6 చక్రముల కమలములపైన ఉన్నది. మహాపద్మాటవి అంటే సహస్రార పద్మము నందు ఆసీనయైనది నీ సమయ కళ. అట్టి కళను మాయావికారములు తొలగిన నిర్మలమైన మనస్సును కలిగిన మహాత్ములు మాత్రమే దర్శించుచు పరమానందలహరిని అనుభవింపగలరు. ఇక్కడ సాదాఖ్య కళ గురించి కేవలం సూచనప్రాయంగా చెప్పడం జరిగింది. చాలా గూఢమైనది, చాలా వివరంగా చెప్పుకోవలసి ఉంటుంది. అందులో కుండలిని శక్తిని సహస్రారానికి తీసుకువెళ్ళిన తరువాత అమ్మవారు రాజరాజేశ్వరీదేవిగా మనకి శివశక్తి ఐక స్వరూపంలో ఒక బిందువుగా జ్యోతిర్మయంగా దర్శనమిస్తుంది. ఇది పరమహంసలు అనుభూతి పొందే పరిస్థితి. రామకృష్ణ పరమహంసని ఒకసారి అమ్మవారి ఏ స్వరూపం అందరికంటే గొప్పగా ఉంటుందండి అంటే సూటిగా రాజరాజేశ్వరి అని పేర్కొన్నారు ఆయన. తటిల్లేఖా తన్వీం తపనశశివైశ్వానరమయీ నిషణ్ణాం షణ్ణామప్యుపరి కమలానాం తవ కళా మహాపద్మాటవ్యాం మృదితమలమాయేన మనసా మహాంతః పశ్యంతో దహతి పరమాహ్లాదలహరి. భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం ఇతి స్తోతుం వాంఛన్ కథయతి భవాని త్వమితి యః తదైవ త్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీ ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట మకుట నీరాజిత పదాం. ఓ భవానీ, నీ దాసుడైన నాయందు కరుణతో కూడిన నీ దృష్టిని ప్రసరింపజేయుమా అని స్తుతించాలని కోరుతూ భవానీ నీవు అని మొదటి 2 పదాలను ఉచ్చరించినంతలోనే ఆ భక్తునికి నీవు విష్ణు బ్రహ్మేంద్రాదుల కిరీటములచే నీరాజనాలందుకొనిడి పాదములు గల నీ సాయుజ్య పదవిని అనుగ్రహిస్తున్నావమ్మా. ఇక్కడ కొద్దిగా భవానిత్వం అని ఉపాసకుడు స్తుతిని ప్రారంభించినప్పుడు భవానిత్వం అను పదములకు ఓ భవానీ నీవు అని స్తుతికి ప్రారంభంలో చేయు సంబోధనను తెలుపును గాని భవానిత్వం అను పదములకు సంస్కృతంలో వేరొక అర్థం ఉన్నది. భవాని అనగా నేను అగుదును అని, ఉత్తమ పురుష ఏకవచనం నందును భవావ అనగా మేమిద్దరము అవుదుము అని ఉత్తమ పురుష ద్వివచనం నందును, భవామ అనగా మేమందరం అవుతున్నాము అగుదుము అనియు సంస్కృతంలో చెప్పవలసి ఉంటుంది. కాబట్టి ప్రస్తుత శ్లోకంలో భవానిత్వం అను పదమునకు నేను నీవు అగుదునుగాక అను అర్థం వస్తుంది. భక్తుడు చేయు ప్రార్థన ప్రారంభంలోనే నేను నీవు అగుదును అంటూ జరిగింది. అనగా ఇది సాయుధ్యము అనగా తాదాత్మ్యమును తెలియజేయు చక్కని పద ప్రయోగం. భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం ఇతి స్తోతుం వాంఛన్ కథయతి భవాని త్వమితి యః తదైవ త్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీ
ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజిత పదాం త్వయా హృత్వా వామం వపురపరితృప్తేన మనసా శరీరార్థం శంభోరపరమపి శంకే హృతమభూత్ యదేత్తత్వద్రూపం సకలమరుణాభం త్రినయనం కుచాభ్యామానమ్రం కుటిలశశిచూడాలమకుటం. హే మాతా, శంభుని శరీరమున వామభాగాన్ని గ్రహించిన నీవు దానితో తృప్తి చెందక మిగిలిన సగభాగాన్ని కూడా స్వీకరించావేమోననే సంశయం కలుగుతున్నది. ఎలా అంటే, నీ రూపమంతా ఎర్రని వన్నె కలదిగా, ఉచభారంతో వంగినదిగా, నీ స్వరూపాన్ని 3 కన్నులతో చంద్రవంకను దాల్చిన కిరీటముతో శివలక్షణాన్ని కలబోసుకొని ఉన్నది. త్వయా హృత్వా వామం వపురపరితృప్తేన మనసా శరీరార్థం శంభోరపరమపి శంకే హృతమభూత్ యదేత్తత్వద్రూపం సకలమరుణాభం త్రినయనం కుచాభ్యామానమ్రం కుటిలశశిచూడాలమకుటం. జగత్సూతే ధాతా హరిరవతి రుద్రశ్చపయతే తిరస్కుర్వన్నేతత్స్వమపి వపురీశస్థిరయతి సదా పూర్వః సర్వం తదిదమనుగృహ్ణాతి చ శివః తవాజ్ఞామాలంబ్య క్షణచలితయోర్భ్రూలతికయోః. బ్రహ్మదేవుడు జగతిని సృష్టిస్తున్నాడు, విష్ణువు రక్షిస్తున్నాడు, రుద్రుడు సంహరిస్తున్నాడు. ఈశ్వరుడు దీనినంతటినీ తనతో సహా అంతర్హితం చేస్తున్నాడు. మళ్ళీ సృష్టి ఆరంభంలో సదాశివుడు దీనిని సృష్టికి అనుకూలించు స్థితికి తీసుకుని వస్తున్నాడు. ఇదంతా తీగవలెనున్న నీ కనుబొమల సైగలతో చేయగలుగుతున్నారు అంటారు. ఇక్కడ చాలామందికి ఒక సందేహం కలుగుతుంది. రుద్రుడెవరండి, ఈశ్వరుడెవరండి, మహేశ్వరుడెవడండి, సదాశివుడెవడండి? ఈశుడు అనగా ఈ దేవతాత్రయమును వారి ద్వారా ఉద్భవించిన ప్రపంచముతో సహా తన యందు లీనము చేసుకున్నటకు సంబంధించిన వాడండి. దీనిని సూచించువానిగా ఈశుని సంకేతిస్తారు. దీనినే తిరోధానము అను కృత్యముగా కూడా చెప్పుతురు. ఇంతవరకు సృష్టి, స్థితి, లయ, తిరోధానములను 4 విధములైన కృత్యములు చెప్పబడినవి. ఇంకా పైన అనుగ్రహము అను 5వ కృత్యము కూడా ఉన్నది. ఇంతకు ముందు తెలిపిన 4 కృత్యములను లేదా తత్వములను తన యందు లీనము చేసుకొనుచు జగజ్జనని కనుబొమ్మల సంజ్ఞతో చేసిన ఆజ్ఞను అనుసరించి పునఃసృష్టి కార్యమునంతరం నిర్వహించుటను అనుగ్రహము అను కృత్యముగా చెబుతారు. ఈ అనుగ్రహ కృత్యమును నిర్వహించువాడే సదాశివుడు అని అర్థం. జగత్సూతే ధాతా హరిరవతి రుద్రశ్చపయతే తిరస్కుర్వన్నేతత్స్వమపి వపురీశస్థిరయతి సదా పూర్వః సర్వం తదిదమనుగృహ్ణాతి చ శివః తవాజ్ఞామాలంబ్య క్షణచలితయోర్భ్రూలతికయోః. త్రయాణాం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే త్రయాణాం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే భవేత్ పూజా పూజా తవ చరణయోర్యా విరచితా తథా హి త్వత్పాదోద్వహనమణిపీఠస్య నికటే
స్థితా హ్యేతే శశ్వన్ముకుళితకరోతం సమకుటాః. శివ అంటే మంగళస్వరూపిణి, నీ పాదములకు చేసే పూజయే సత్వరజస్తమో గుణములచే ప్రభవించిన బ్రహ్మ విష్ణు రుద్రులకు చేసే పూజ. ఇది సమంజసమే. ఎంచేతంటే ఆ ముగ్గురు నీ పాదాలను వహించిన రత్నపీఠిక చెంతనే శిరస్సుపైనున్న కిరీటముల వద్ద చేతులు మోర్చి వినమ్రులై ఎల్లకాలం నిలిచి ఉన్నారు కదా. త్రయాణం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే. త్రయాణం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే. భవేత్ పూజా పూజా తవ చరణయోర్యా విరచితా. తథా హి త్వత్పాదోద్వహనమణిపీఠస్య నికటే. స్థితా హ్యేతే శశ్వన్ముకుళితకరోతం సమకుటాః. విరించిః పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతిం. వినాశం కీనాశో భజతి ధనదో యాతి నిధనం. వితంద్రీ మాహేంద్రీ వితతిరపి సమ్మీలితదృశా. మహాసంహారేస్మిన్ విహరతి సతీ త్వత్పతిరసౌ. తల్లి జగజ్జనని, ఈ ప్రపంచమునకు మహాప్రళయము సంభవించినప్పుడు బ్రహ్మదేవుడు, విష్ణువు, యముడు, కుబేరుడు, చివరకు ఇంద్రుడు వీరందరూ కూడా లీనమైపోతున్నారు. కాని ఓ పతివ్రతామ తల్లి, నీ భర్త అయిన సదాశివుడు మాత్రము ఎట్టి మార్పులకు గురి కాకుండా నిరంకుశుడై విహరించుచున్నాడు కదా. ఇక్కడ ప్రళయకాలంలో మొత్తం అంతా కూడా పునర్నిర్మాణం కోసం ఒక పరిస్థితిని వివరించడం జరిగిందన్నమాట. విరించిః పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతిం. వినాశం కీనాశో భజతి ధనదో యాతి నిధనం. వితంద్రీ మాహేంద్రీ వితతిరపి సమ్మీలితదృశా. మహాసంహారేస్మిన్ విహరతి సతీ త్వత్పతిరసౌ. జపో జల్పశిల్పం సకలమపి ముద్రా విరచనా. జపో జల్పశిల్పం సకలమపి ముద్రా విరచనా. గతిః ప్రాదక్షిణ్యక్రమణమశనాద్యాహుతి విధిః. ప్రణామః సంవేశः సుఖమఖిలమాత్మార్పణదృశా. సపర్యాపర్యాయస్తవ భవతు యన్మే విలసితం. నా మాటలు జపము, నా చేతి కదలికలే ముద్రలు, నా నడకయే ప్రదక్షిణ, నా ఆరగింపులే ఆహుతులు, నా శయన ఆసనాదులే నమస్కారములు, నా సమస్త సుఖాలు చేష్టలు అన్నీ ఆత్మార్పణ దృష్టితో నీ పరిచర్యారూపమైన పూజయే అగుగాక. ఆత్మార్పణ దృష్టి అంటే నేను నాది అని భావించేదంతా జగదంబకే అర్పించే సర్వ సమర్పణాభావం అని తాత్పర్యం. 2 శ్లోకాలు గుర్తుకొస్తాయి మనకి. ఒకటి, నమంత్రం నో యంత్రం తదపి జనజానే అంటారు ఆదిశంకరుల వారు. కేవలం ఒక్క విషయమే తెలుసు, మాతస్త్వదనుసరణం కష్టహరణం అంటాడు. అలాగే రెండవది భగవద్గీతలోని 9వ అధ్యాయంలోని 27వ శ్లోకం. అక్కడ కూడా 27 సంఖ్యనే వచ్చింది. యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం.
సమర్పణం. ఓ కౌంతేయ, నీవు ఆచరించు కర్మను, భుజించడి ఆహారమును, హోమము చేయు హవ్యములు, అర్పించు దానమును, ఆచరించు తపస్సును నాకే సమర్పించవయ్యా అన్నాడు. దైనందిన జీవితంలో మనమంతా ఎన్నో రుగ్మతలకు లోబడి ఉంటాం. అంచేత ఒక్కసారి ఇప్పుడు ఇక్కడ చెప్పిన ఈ శ్లోకాన్ని చదువుకోవడం వలన చాలా మటుకు సమస్యలకి పరిష్కారాలు మనకు లభించగలవు. జపో జల్పశిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యక్రమణమశనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణదృశా సపర్యాపర్యాయస్తవ భవతు యన్మే విలసితం. సుధామప్యాస్వాద్య ప్రతిభయ జరా మృత్యుహరిణీ విపద్యంతే విశ్వే విధిశతమఖాద్యాదివిశదః కరాళం యక్ష్వేళం కబళితవతః కాలకలనా న శంభోస్తన్మూలం తవ జననితాటంకమహిమా. అమ్మా, మిక్కిలి భయంకరాలైన ముసలితనాన్ని, మృత్యువును హరించే అమృతాన్ని తాగి కూడా బ్రహ్మేంద్రాది దేవతలు అస్తమిస్తున్నారు. ఉగ్రమైన కాలకూట విషాన్ని మృంగిన నీ భర్త శివునకు మాత్రం అటువంటి పరిస్థితి లేదు. దీనికి మూలము నీ చెవికమ్మల ప్రభావమే. ఇక్కడ ఇదేమిటండి, అమ్మవారి చెవికమ్మలు ఏం చేశాయి ఇక్కడ అనే సంశయం కలగవచ్చు. తాటంక యుగళీభూత తపనోడుపమండల అనే నామాన్ని కనుక స్మరిస్తే అర్థమవుతుంది. సూర్యమండలాన్ని, చంద్రమండలాన్ని అమ్మవారు చెవి కమ్మలుగా ధరించి ఉన్నారు. కాలప్రవాహం, కాలగతిని శాసించేవి ఈ రెండు మండలాలే కాబట్టి, అవరంతాలు కాబట్టి ఆవిడని సగభాగంగా ధరించిన పరమశివుడికి ఈ కాలం శాసించే పరిస్థితులు ఉండవు. అది దాని భావార్థం. సుధామప్యాస్వాద్య ప్రతిభయ జరా మృత్యుహరిణీ విపద్యంతే విశ్వే విధిశతమఖాద్యాదివిశదః కరాళం యక్ష్వేళం కబళితవతః కాలకలనా న శంభోస్తన్మూలం తవ జననితాటంకమహిమా. కిరీటం వైరించం పరిహర పురఃకైటభభిదః కఠోరే కోటీరే స్ఖలసి విజిహీంద్రమకుటం ప్రణమ్రే శ్వేతేషు ప్రసభముపయాతస్య భవనం భవస్యాభ్యుత్థానే తవ పరిజనోక్తిర్విజయతే. ఇక్కడ రెండవ పంక్తిలో చాలా చోట్ల స్ఖలసి జహి జంభారి మకుటం అని ఉన్నది. అది సరైనది కాదు, ఎక్కడో తప్పిదం జరిగింది పాఠాంతరాల్లో. జహి అంటే చంపుము అని అర్థం వస్తుంది కాబట్టి అది అప్రాపరియేట్ కాదు. జహిహి అనైనా ఉండాలి. కాకపోతే మరో పాఠాంతరంలో వచ్చిన ఇప్పుడు నేను ఇక్కడ ఉటంకించిన విజిహీంద్ర మకుటం అనేది సరైన ప్రయోగం. ఇకపోతే నీ మందిరమునకు నీ పతియగు పరమేశ్వరుడు వచ్చిన తరుణములో నీవు వెనువెంటనే స్వాగత వచనములతో ఎదురేగి ఆయనను పలుకరించుటకు లేచి ముందుకు సాగు ప్రయత్నంలోనుండగా దారిలో నీకు సాష్టాంగ దండ ప్రణామములాచరించు స్థితిలోనున్న బ్రహ్మ విష్ణు ఇంద్రాదుల యొక్క కిరీటములు నీ పాదములకు అడ్డు తగులవచ్చునను ఉద్దేశ్యముతో
వీటిని జాగ్రత్తగా దాటుచూ నడువుమని చెప్పు, నీ పరిజనుల మాటలు సర్వోత్కృష్టముగానున్నవి అన్నది భావార్థం. అయితే ఏంటంటే, ఇతరులు ఎన్ని మర్యాదలు మనకి చేస్తున్నా మనం భర్తలను మటుకు పక్కన పెట్టకూడదు, ముందర వారికే ప్రాధాన్యం ఇవ్వాలి అని స్త్రీలకు చేస్తున్న చిన్న మనవి ఇక్కడ. కిరీటం వైరించం పరిహర పురఃకైటభభిదః కఠోరే కోటీరే స్ఖలసి విజిహీంద్రమకుటం ప్రణమ్రే శ్వేతేషు ప్రసభముపయాతస్య భవనం భవస్యాభ్యుత్థానే తవ పరిజనోక్తిర్విజయతే. స్వదేహోద్భూతాభిర్ఘృణిభిరణిమాద్యాభిరభితః నిషేవ్యే నిత్యే త్వామహమితి సదా భావయతి యః కిమాశ్చర్యం తస్య త్రినయన సమృద్ధిం తృణయతః కిమాశ్చర్యం తస్య త్రినయన సమృద్ధిం తృణయతః మహాసంవర్తాగ్నిర్విరచయతి నీరాజన విధిం. ఓ శాశ్వతురాల, నీ తనువు నుండి ఉద్భవించే అణిమాది కిరణములతో అన్ని వైపులా సేవింపబడే తల్లి, నిన్ను ఏ ఉపాసకుడు తాదాత్మ్యంతో ఎల్లవేళలా భావిస్తున్నాడో అతడు ముక్కంటి సిరిని కూడా గడ్డిపోచవలే తలచును. మహాప్రళయంలో జ్వలించే సంవర్తాగ్ని అతనికి నీరాజన విధిని ఆచరిస్తుందనడంలో ఆశ్చర్యమేమున్నది? ఇక్కడ అమ్మవారిని నిత్యే అని ఆదిశంకరులు సంబోధించారు. సర్వకాల సర్వావస్థల యందును చెక్కు చెదరని శాశ్వతమూర్తి అమ్మవారు అని సంబోధన సూచిస్తున్నది. సాధన శుద్ధిని బట్టి అమ్మవారు సాలోక్య, సామీప్య, సారూప్య సిద్ధులనే కాక సాయుజ్య సిద్ధిని కూడా సాధకునకు ప్రసాదించును. అంచేత సాయుజ్య స్థితిలోని సాధకునకు పొందవలెననుకొనున్నది ఏమీ ఉండదు. ఎంతటి ఐశ్వర్యమైనను చివరకు శివుని అష్టైశ్వర్యములు కూడా అతనికి తృణప్రాయమై గోచరించును. అట్టి స్థితిలోని సాధకుని పట్ల మహాప్రళయాగ్ని కూడా ఏమీ చేయలేకపోగా ఆ సాధకునికి నిలువెత్తు నీరాజనముగా వారి గౌరవ భావమునే ప్రదర్శించును. స్వదేహోద్భూతాభిర్ఘృణిభిరణిమాద్యాభిరభితః నిషేవ్యే నిత్యే త్వామహమితి సదా భావయతి యః కిమాశ్చర్యం తస్య త్రినయన సమృద్ధిం తృణయతః కిమాశ్చర్యం తస్య త్రినయన సమృద్ధిం తృణయతః మహాసంవర్తాగ్నిర్విరచయతి నీరాజన విధిం.